సార్ ఇప్పుడు ఈస్ట్ వెస్ట్ మొత్తం గోదావరి జిల్లాలకు సంబంధించి మీకు ఇన్ఛార్జ్గా ఇచ్చారు. సో అక్కడ క్యాండిడేట్ని సెలెక్ట్ చేసేటప్పుడు ఎక్కువ బీసీలకు మీరు ప్రాధాన్యత ఇచ్చారు, ఎందుకంటారు? బ్యాలెన్స్ ఉందండి, ఎక్కడ కూడా ఓన్లీ బీసీలకి ఇచ్చింది లేదు. ఈరోజు మీరు టోటల్ సీట్స్ చూడండి, ఈస్ట్ వెస్టే కాదు స్టేట్లో 175 ఎమ్మెల్యేలు ప్లస్ ఈరోజు ఇచ్చిన 25 ఎంపీ సీట్లు డిక్లేర్ చేసిన దాంట్లో కూడా 200లో కూడా ముఖ్యమంత్రి గారు కరెక్ట్గా మాట పైన ఉన్నారు. సో 50% నేను సామాజిక న్యాయం ప్రకారం ఇస్తాను ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీస్ కానీ, ఈరోజు అదే మాట పైన నిలబడ్డారు. ఈరోజు మాట తప్పింది చంద్రబాబు నాయుడు గారు, బీసీలకు న్యాయం చేయలేదు, బీసీలకు న్యాయం చేయలేదు. ఈరోజు చూస్తే 11 మందికి వైసీపీ ఇచ్చిన 25లో 11 మంది ఎంపీలు బీసీలు. చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన దాంట్లో అసలు కంపారిజనే లేదు. కానీ కాపు ఓటర్స్ ఎక్కువగా ఉన్న చోట, ఎక్కడైతే జనసేన ప్రభావం చూపిస్తుంది అన్న చోట మీరు ఎక్కువగా బీసీలని నిలబెట్టారనేది వాస్తవం. ఫస్ట్ ఆఫ్ ఆల్ జనసేన పార్టీ వీక్గా ఉందండి. జనసేన పార్టీ ద హోల్ లీడర్షిప్ ఈజ్ వీక్. వాళ్ళు మేము రాజ్యాధికారం కోసం జనసేన ఉంటుంది అన్నారు, మళ్ళీ మాట మార్చారు, మళ్ళీ లాస్ట్కు 21 సీట్లకు వచ్చారు. సో ఆ సీట్లు కూడా తెలుగుదేశం పార్టీ నుంచి తీసుకొచ్చి ఈరోజు క్యాండిడేట్లు పెట్టడంతో పూర్తిగా వీక్ అయిపోయింది.